గుడ్ మార్నింగ్ దీపిక. ఈరోజు చూసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా 4 జిల్లాలకి సంబంధించి మున్సిపాలిటీ పంచాయతీలకు సంబంధించి అక్కడ ఉన్న కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు అలాగే ముఖ్య నేతలందరితో కూడా ఆయన భేటీ కానున్నారు. అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల పార్టీ సింబల్ పైన గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీ మారి కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ వాటిని కైవసం చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో పార్టీ నాయకుల్ని అలాగే కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతిరోజు ఒక 4 జిల్లాలు నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం మున్సిపాలిటీ, అలాగే ప్రకాశం జిల్లా ఇక్కడ చూసి ప్రకాశం జిల్లా నుంచి, అలాగే సత్యసాయి జిల్లా నుంచి కదిరి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా మార్కాపురం, అలాగే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మున్సిపాలిటీ, ఈ 4 జిల్లాలకి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ముఖ్య నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. రాబోయే కాలంలో పార్టీకి కష్టకాలం ఉండదు, మరియు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తున్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒకవేళ కేసులు పెడతాము లేకపోతే ఇతర ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పార్టీ మారవద్దు, మీకు ఎటువంటి భరోసా కావాలన్నా పార్టీ పరంగా మేము అందిస్తాము, అవసరమైతే న్యాయపరంగా కూడా మేము సలహాలు కూడా ఇస్తాము, అంతేగాని ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఒకవేళ ప్రలోభాలకు గురై వెళ్ళేటట్టు అయితే రాజీనామా చేసి మీరు పార్టీ నుంచి ధిక్కరించాలి తప్ప పార్టీ సింబల్ పైన గెలిచి వేరే పార్టీలో చేరటం అనేది సబబు కాదు. గతంలో కూడా తాము ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాము. అప్పట్లో చూసుకుంటే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 18 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 16 స్థానాల్లో గెలుచుకున్నారు. కేవలం 2 స్థానాల తేడాతో తాము మున్సిపల్ చైర్మన్ కూడా తాము వదిలేసుకున్నాం. అదే తాము అధికారంలో ఉన్న సమయంలో అవసరమైతే ఆ పార్టీ నుంచి సుమారు 100 మంది పైగా కూడా తమ పార్టీలోకి వస్తామని ఆహ్వానించినప్పటికీ కూడా అక్కడ సాంప్రదాయాన్ని గౌరవించి, అంటే అక్కడ ప్రజలు ఎవరికైతే పట్టం కట్టారో వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్కే తాము సపోర్ట్ చేయగలిగాను. అప్పట్లో తమ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలని భావించినప్పటికీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మరీ కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ అప్పచెప్పాం. అయితే